మనలో చాలా మంది నిత్యం చపాతీ పిండి కలుపుతారు కదా. చపాతీ పిండిని కలిపేటప్పుడు, పిసికేటప్పుడు కూడా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాం. చపాతీ పిండిని కేవలం సరిగ్గా పిసుకుతున్నామా లేదా, పిండి బావుందా లేదా అన్నదే చూస్తాం. కానీ అసలు ఈ పిండి వల్ల కూడా ఆర్థికాభివృద్ధి, గౌరవం ముడిపడి ఉంటాయి. మనలో చాలా మంది ఒక పూట నిత్యం చపాతీ లేదా రోటీ తినేవాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతిరోజు వంటగదిలో పిండి కలపడం తప్పనిసరిగా వాళ్లకుంటుంది. ఇంట్లో ఇంకా ఎన్నో పనులు లేక ఆఫీస్, ఇళ్ళు రెండూ చూసుకోవాల్సిన మహిళలు కాస్త ఎక్కువ పిండిని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. కొందరు చపాతీలను తయారు చేసి అసలు హాట్ బాక్సుల్లో నిల్వ చేసుకుంటారు. వంట పని వారి సౌలభ్యం మేరకే జరుగుతుంది. కానీ శాస్త్రం కొన్ని అంగీకరించదు. వీటి వల్ల గ్రహ దోషాలు ఏర్పడతాయి. ప్రతికూల శక్తి ప్రభావం చూపిస్తుంది. పిండి తడపటం విషయంలో కొన్ని సూచనలున్నాయి. ఇంతకుముందు చెప్పినట్లు అవసరానికి మించి ఎక్కువ పిండి కలపద్దు. చాలా మంది బాగా ఎక్కువ కలిపేసుకుంటారు. ఇది తప్పు. అవసరానికి కొంచెం మాత్రమే ఎక్కువ పిండి కలుపుకోవాలి. బాగా ఎక్కువ కలుపుకోకూడదు. అలాగే ఎక్కువ శాతం నిలవ ఉంచుకోకూడదు మనం తినే ఆహార పదార్థాలని. పిండి వండడానికి కొద్దిసేపటి ముందే పిండి తడుపుకోండి. అలాగే మనం తినే దాని మీద కొంచెం ఎక్కువే కలుపుకోండి. ఒకరోజు ముందు తడిపేసి పెట్టేసుకోవద్దు. ఆరోగ్యం దృష్ట్యా ఇది మంచిది కాదు. పిండిని తడిపి కూడా చాలా మంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. నిలవ ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. చపాతీలు చేసి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఇలా చేయడం కూడా తప్పే. ఇది పేదరికానికి దారి తీస్తుంది. పిండిని పిసికిన తర్వాత మిశ్రమాన్ని ముద్దగా ఉంచడం సరికాదు. దానికి ఇంటి ఆడపిల్లలు లేదా కోడలు కూడా ఒక చెయ్యన్నా వెయ్యాలి. ఎందుకంటే ఇంట్లోని లక్ష్మి అంటే కూతురు లేదా కోడలి వేలి ముద్ర పిండిపై పడాలి. అప్పుడే ఇంటికి డబ్బుకు లోటుండదు. చపాతీ పిండిని పిసికిన తర్వాత తెరిచి ఉంచకూడదు. దాన్ని కప్పి ఉంచాలి. తెరిచి ఉంచితే దుమ్ము ధూళి పడే అవకాశం ఉంటుంది. మూత పెట్టిన పిండి సురక్షితం. అలాగే శాస్త్రం ప్రకారం పిండిని కప్పి ఉంచడం కుటుంబ సభ్యుల గౌరవాన్ని కాపాడుతుంది. మన ఒంటి మీద బట్టలు శరీరాన్ని, మన గౌరవాన్ని ఎలా పెంచుతాయో పిండిని కప్పి ఉంచితే సమాజంలో మన గౌరవం పెరుగుతుంది. గౌరవానికి హాని ఉండదు. పిండిని కలిపినప్పుడు, పిసికినప్పుడు రాగి పాత్రలో నీటిని తీసుకోండి. భగవంతుడికి సమర్పించే ఆహారం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. రాగిని పవిత్రమైన లోహంగా పరిగణిస్తాం. కాబట్టి పిండిని పిసికినప్పుడు రాగి పాత్రలో నీటిని తీసుకోండి. ఆరోగ్యానికి మంచిది. రాగిలోని నీటిని తాగడం వల్ల అనారోగ్యాలు నయమవుతాయి. పిండిని కలిపిన తర్వాత మిగిలిన నీళ్ళని ఏం చేయాలి అంటారా? ఒక పాత్రలో పిండి, మరో గ్లాసులో నీళ్లు తీసుకుని పిండిలో నీళ్లు పోసి కలపడం ప్రారంభించాలి. తగినంత నీరు పోసిన తర్వాత ఒక్కోసారి మనకి గ్లాసులో నీరు మిగిలిపోయి ఉంటుంది. ఆ నీటిని పారబోయకుండా మొక్కలకు పోస్తే శ్రేయస్సు. ఇది ధర్మశాస్త్రాల్లో కూడా ఉంది. అలాగే పర్యావరణ పరిరక్షణకు ఇది ఒక మంచి పద్ధతి.